మొన్నొకసారి ఇలాంటి కవరేజ్ చూసి రాధిక టెన్షన్ పడింది. ఇందులో రాధిక గుట్టునట్టు చేసేదేమైనా ఉంటుందేమో. మల్లీశ్వర్ని చదవమని చెప్తే సరిపోతుంది. శరీరం పెరిగింది గాని బుర్ర పెరగలేదు. కైలాష్ బాబుకు వచ్చిన కవర్ చింపడం తప్పని బుద్ధి జ్ఞానం లేదా నీకు? పైగా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటే కవర్ ఎవరు చూసినట్టు లేరని రాధిక్కి ఇద్దామని వెళ్తున్నాను. ఏడ్చాలే, బుద్ధి లేకపోతే సరి. ఇటివా వెళ్ళ. చెప్పిందంతా గుర్తుందిగా? తేడా రావడానికి వీల్లేదు. ఓకే మేడం. Come on. ఎవరు మీరు? ఎవరు మీరు? We are from Income Tax Department. We are from Income Tax మీ Department. ఫోన్ ఇచ్చేసేయండి. ఎందుకు? ఇవ్వండి. కళ్యాణి అంటే మీరేనా? అవును. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీరు మోసాలు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. మీ ఇల్లంతా చెక్ చేయాలి. నేను అక్రమంగా సంపాదించడం ఏంటి? మోసం చేయడం ఏంటి? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. చెక్ చేశాక తప్పో ఒప్పో మేం చెప్తాం. ముందు మా సర్చింగ్కి సహకరించండి, లేదంటే పోలీస్ ప్రొటెక్షన్తో సర్చ్ చేయాల్సి ఉంటుంది. మీరేంటి సిక్కు వేషం వేసుకుని తెలుగులో మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ముందు మా సర్చింగ్కి సహకరించండి. కమ్ ఆన్ టీమ్, సర్చ్ ఎవ్రీథింగ్. Yes, sir. ఏమైనా దొరికాయా? ఇక్కడేం లేవు. శివరు మీసు సెర్చ్ చేసుకోండి. అంతా చెక్ చేశాం సార్, ఏమీ దొరకలేదు. ఆఫీసర్, ఇలా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో, బెడ్రూముల్లోనూ, మంచాల కింద ఏమీ దొరకవు. మీ కిచెన్ ఎక్కడా? ఎందుకు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అటువైపు. కిచెన్. మెల్లగా సౌండ్ చేయకు.
ప్రియా ఏం చేస్తున్నావు? దొరికిపోతాం ప్రియా, మెల్లగా. ప్రియా దొరికిపోతాం ప్రియా, నీకు దండం పెడతాను, సైలెంట్గా. ఏంటి అంత సౌండ్ చేస్తున్నావు? ఊరుకోండి శ్రీవారు, ఏం పర్వాలేదు. అయినా డాక్యుమెంట్స్ ఎక్కడ దొరకలేదు. ఇదంతా చెక్ చేసావా? చేశాను. ఈ డబ్బాలో వెతికావా? కొట్టానట. ఇదే. మాస్క్ వేసుకో, పద. మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి నాకు ఒక ఆవిడ అప్పు కింద రాసిచ్చిన డాక్యుమెంట్ తీసుకెళ్తున్నారు? ఎవరు అప్పు కింద నీకు రాసిచ్చింది? మా అత్తయ్యని మోసం చేసి సంతకం పెట్టించుకుంటావు నువ్వు. మేమొచ్చింది దీనికోసమే. అంతా మోసం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒకసారి ఇది పట్టుకోండి శ్రీవారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మా అత్తయ్యని నమ్మించి మోసం చేసింది కాక పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తావా? నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను కంప్లైంట్ ఇస్తావా? ఇంకోసారి మా అత్తయ్య జోలికి వచ్చినా, ఫోన్ చేసి బెదిరించినా నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. జాగ్రత్త, ఖబర్దార్. పోనీ విడి శ్రీవారు, తీసుకా. ప్రియా రా. బాండ్ పేపర్స్ తెస్తామని ప్రియా వాళ్ళు వెళ్లారు. అవి దొరికాయో లేదో, తెస్తారో లేదో. ఏవే సునందా, కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? చాలా కంగారుగా ఉన్నావు, ఏమైందే? ఏం లేదు పిన్ని. అంత టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదంటున్నావు, ఏమైందో చెప్పు. అది నసక్కుండా అసలేం జరిగిందో చెప్పు. పొరపాటున కూడా మీరిద్దరూ మా ఆయన దగ్గర నోరు జారొద్దు. జారంలే, చెప్పు. అసలేంటంటే అది జరిగింది. ఆ పేపర్లు తీసుకొస్తానని ప్రియా అమర్ వెళ్లారు. అందుకే టెన్షన్గా ఉన్నాను. ఓసి నీ అసాధ్యం కూల, ఎంత పని చేసావే. అమ్మ ప్రియా, ఆ పేపర్స్ దొరికాయా? తీసుకొచ్చావమ్మా? తొందరగా చెప్పమ్మా, టెన్షన్తో నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. ది గ్రేట్ ప్రియా వెళ్ళిన తర్వాత పని సాధించుకుని రాకపోవటమా? ఇదిగోండి పేపర్స్.